బంగారు నీళ్ళు. అనగనగా కోసల రాజ్యంలో ఉండే రాజు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. అతనికి 2 కుమారులు, 1 కూతురు. రాజు పట్ల ప్రజలకు అమితమైన ప్రేమ ఉండేది. రాజు పట్ల మాత్రమే కాక వారు తన కుటుంబానికి కూడా ఎంతో ఆదరణ చూపించేవారు. ఇలా ఉండగా హఠాత్తుగా జబ్బు చేసి రాజు మరణించాడు. పాపం అతని భార్య బెంగ చేత మంచం పట్టింది. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులందరూ ఆమెకు చికిత్స చేయడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. మనోవ్యాధికి మందెవరివ్వగలరు? ఇంతలో ఒక రోజున ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చారు. ఎక్కడ చూసినా రాణిగారి గొడవే. అది విన్న సాధువు రాణిగారిని చూద్దామనుకున్నారు. సాధువును రాణిగారి ఎదుట పెట్టారు. అతను రాణిగారిని తేరిపారా చూసి, అమ్మా, ఇదేమీ శరీర సంబంధమైన జబ్బు కాదు. అందుచేత ఎన్ని మందులు చేసినా నీకు పని చేయవు. మీకు ఇప్పుడు పట్టుకున్నది మనోవ్యాధి. మనోవ్యాధులు కుదర్చడం ఒక్క సాధువులకే చేతనవుతుంది. ఇటువంటి బాధలు నయం కావటానికే మేము దేశాల తిరిగి సలహాలు ఇస్తూ ఉంటామని అతని ఉద్దేశం చెప్పాడు. ఈ మాటలు రాణిగారికి అమృత గుళికలనిపించాయి. యతీశ్వరుణ్ణి అనేక విధాల పూజించి, స్వామి, మీరు నిజంగా మహానుభావులు. నా బాధలు ఉన్నవి ఉన్నట్టుగా దివ్య దృష్టి వల్ల కనిపెట్టగలిగారు. మా పుణ్యం కొద్దీ ఇవాళ మీ దర్శనం లభించింది. మరి నాకు ఆరోగ్యం కలిగే ఉపాయం ఉన్నదా అని ఆత్రంగా ప్రార్థించింది. ఉపాయం లేకేం తల్లి, ఈ పట్టణానికి ఉత్తర దిశని 10 ఆమడల దూరంలో ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి రాజ్యంలో 3 వింత వస్తువులున్నాయి. అయితే అవి తీసుకురావడం కష్టమైన పని. వాటిని తీసుకురాగలిగితే మాత్రం మీ జబ్బు నయమైపోయినట్టే, సందేహం లేదు. నా మాట నమ్మండి అని సాధువు చెప్పాడు. మాకు ఏ పని కష్టమనేది లేదు. ఆ వింత వస్తువులేమిటో సెలవియండి స్వామి అంటూ రాణిగారి కొడుకులిద్దరూ ముందుకు వచ్చారు. సరే అయితే వినండి. ఆ రాజ్యంలో పాట పాడే చెట్టు, మాట్లాడే పక్షి, బంగారపు నీళ్లు ఉంటాయి. వీటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నిమ్మలిస్తుంది. అయితే ఈ పని చాలా జాగ్రత్తగా సాధించుకురావాలి సుమా అని చెప్పేసి సాధువు మాయమైపోయారు. ముందుగా పెద్ద కుమారుడు రాజభూషణుడు వెళతానన్నాడు. 3 నెలల గడువు పెడుతున్నాను. అప్పటికీ నేను ఇల్లు చేరుకోకపోతే నాకు ఏదైనా అపాయం సంభవించిందని అనుకోండి అని బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన ఎడారి కనిపించింది. అక్కడ కొన్ని రాళ్ళు తప్ప మరేమీ లేవు. మరి 4 అడుగులు వేసేసరికి, ఓయి రాజభూషణుడా, ఈ ప్రయాణం ఎక్కడికి? ఇలా ఎందుకు వచ్చావు అని ఎవరో అతన్ని పేరు పెట్టి వెనుక నుండి పిలిచినట్టుగా అనిపించింది. బదులు చెబుదామా అనే ఆలోచన వచ్చింది. కానీ ఇవన్నీ రాక్షసి రాజ్యంలో మాయలని నిశ్చయించి రాజభూషణుడు తన దారిన తను వెళుతున్నాడు. దారిలో ఒక వృద్ధుడు కనపడ్డాడు. నాయనా రాజకుమారా, నువ్వు చాలా కష్టమైన కార్యం తలపెట్టావు. అయినా భయం లేదులే. నేను చెప్పినట్టుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకుని రాగలవు అని చెప్పాడు. తప్పకుండా నడుచుకుంటానని రాజభూషణుడు మాటిచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అదిగో ఆ కనపడుతున్న రాళ్ళన్నీ ఏమిటో తెలుసా? నీలాగే నువ్వు వచ్చిన పని కోసమే వచ్చి శాపం వల్ల శిలలుగా మారిపోయిన సూరులు. నీవు ఆ సమీపానికి వెళ్ళేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. పలక్కుండా పోతే నీ పైన రాళ్ళు ఇచ్చుకుని కొడతారు. అప్పటికీ లొంగకుండా పోతే ఎదుటకి వచ్చి ముఖం పైన ఉమ్ముతారు కూడాను. ఈ పనులన్నీ కనపడని ఒక రాక్షసి చేస్తూ ఉంటుంది. ఇవేవీ లెక్క పెట్టక నువ్వు నీ పని మీద వెళ్ళిపో. వెనకకి తిరిగి చూసావంటే నువ్వు ఒక రాయిగా మారిపోతావు అని బోధించాడు. ముసలివాడు చెప్పింది శ్రద్ధతో విని రాజభూషణుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు. రాజపుత్రుడు పలకలేదు. వాళ్ళు రాళ్ళు విసిరారు. అతను లెక్క చేయలేదు. తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పడటానికి నిశ్చయించుకున్నాడు. మరికొంతసేపటికి ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్ము వేసేసరికి చర్రున కత్తి దూసి, ఎవడ్రా నువ్వు అంటూ వెనక్కి తిరిగాడు. ఇంకేముంది, అతను అక్కడే రాయై పడిపోయాడు. 3 నెలల వరకు చూసి రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకుని ఉంటాడని నిశ్చయించుకొని రెండోవాడు సుగుణభూషణుడు అన్నలాగే 3 నెలల గడువు పెట్టి బయలుదేరాడు. అన్నకు కనిపించినట్టే ఇతనికి కూడా వృద్ధుడు కనిపించి అన్ని జాగ్రత్తలు చెప్పాడు. కానీ ఇతను కూడా ముఖం పైన ఉమ్మి వేసేసరికి అన్నలానే పౌరుషంతో వెనక్కి తిరిగి రాయిగా మారాడు. పెట్టిన గడువు ఎప్పుడో దాటినా అన్నలిద్దరూ ఇంకా ఇంటికి రాకపోవడంతో రాజపుత్రి హేమలత నేను వెళ్తానని ముందుకు వచ్చింది. కొడుకులు అతీగతి లేకపోయే.
ఉన్న ఒక్క కూతురు ఎదుట లేకుండా వెళ్ళిపోతే నేను ఉండగలనా? వెళ్ళవద్దు తల్లి అని ఎంతగానో బతిమిలాడింది తల్లి. కానీ రాజకుమార్తె ఆగలేదు. ఈ పాటి పని నెరవేర్చుకు రాలేకపోతే మేము ఉండేమీ లేకేమి, నేను తప్పకుండా సాధించుకు వస్తాను, చూస్తావు కదా, ఇది నా ప్రతిజ్ఞ అంటూ బయలుదేరింది. ఆమెకు కూడా ముసలివాడు కనపడి సలహాలు చెప్పాడు. రాజపుత్రి ముసలివాడిని దేవుడిగా భావించి అతని సలహాలను వేదంగా నమ్మింది. ఆ ప్రకారమే చేసింది. ఇదివరకు పౌరుషపడి అన్నలు వెనక్కి తిరిగి చూశారు. కానీ హేమలత మాత్రం అలా చూడలేదు. ఆమె అన్ని గండాలని సులువుగా దాటింది. ఆ ముసలి వ్యక్తి అడుగడుగునా కనపడుతూ పక్కనే ఉంటూ ఆమెకు సలహాలు చెప్తూనే ఉన్నాడు. కొంతసేపటికి హేమలత ఒక విచిత్రమైన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ మిలమిలా మెరుస్తూ ఊట నీరు ప్రవహిస్తున్నది. అదే బంగారు నీరు. ఇది ఒక్క చుక్క తగిలేసరికి చచ్చిన వాళ్ళైనా సరే బ్రతుకుతారు, ఇక ఎటువంటి వ్యాధులైనా కుదురుతాయని చెప్పాలా వేరేగా అన్నాడు ముసలివాడు. ఆ మాట వింటూనే హేమలత తన దగ్గర తెచ్చుకున్న సీసాలలో ఆ నీటిని నింపి పట్టుకున్నది. ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతున్నది. చెట్టు కొమ్మకు ఒక పంజరం, ఆ పంజరంలో మాట్లాడే పక్షి కూడా ఆమెకు కనపడ్డాయి. ఇకనే 2 వస్తువులు ఇక్కడే దొరికేశాయి, ఇక పని పూర్తయినట్టే అని రాజపుత్రి సంతోషించింది. ఆ చెట్టు కొమ్మ ఒకటి పట్టుకు వెళ్ళి మీ ఉద్యానవనంలో పాతిపెట్టు, మళ్ళీ మహావృక్షం అవుతుంది, దీని ఆకులు చక్కటి సంగీతాన్ని పాడతాయి అని వృద్ధుడు చెప్పాడు. రాజకుమారి అలానే వాటిని తీసుకుని ఇంటి దారి పడుతూ ఉండగా ముసలివాడు చెప్పిన మాట నిజమవుతుందో లేదో చూద్దామని ఒక శిల మీద బంగారు నీటి చుక్కను వేసింది. ఆ శిల వెంటనే రాజకుమారునిగా మారింది. దాంతో ఆమె అక్కడ ఉన్న అన్ని రాళ్లపైన తలకొక నీటి చుక్క వేస్తూ వచ్చింది. వెంటనే రాళ్లన్నీ రాజపుత్రులుగా మారాయి. అలా మారిపోయి వచ్చిన వాళ్ళలో తన అన్నలిద్దరూ కనబడేసరికి హేమలత చెప్పలేని ఆనందం పొందింది. ముగ్గురూ కలిసి తల్లికి కావలసిన 3 వింతలు పట్టుకుని ఇంటికి చేరుకున్నారు. తలవని తలంపుగా కొడుకులు కూతురు కనపడేసరికి రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది. హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకు వచ్చిన 3 వింతలు యతీశ్వరుడు చెప్పినట్టుగా ప్రయోగించేసరికి రాణిగారికి ఆరోగ్యం చక్కగా కుదిరింది. అందరూ ఆనందంలో మునిగి ఉండగా అడవిలో కనిపించిన ముసలాడు వాళ్ళ దర్బారు చేరుకున్నాడు. అతన్ని రాజకుమారులు హేమలత చాలా మర్యాద చేశారు. అతను కట్టుకోవడానికి మంచి దుస్తులు ఇచ్చారు. అవి వేసుకోగానే ముసలివాడు చక్కటి రాకుమారునిగా మారిపోయాడు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యం పొందారు. నేను మీ వంటి రాజకుమారుడినే. ఈ 3 వింతల కోసం నేను మీలాగే ప్రయాణమయ్యాను. రాక్షసుని శాపం వల్ల నాకు ఈ ముసలి రూపం వచ్చింది. తరువాత హేమలత ప్రజ్ఞ వల్ల నాకు ఈ పీడ వదిలింది అని అతను చెప్పాడు. ఈ కథ విని రాణిగారు మరింత సంతోషించింది. హేమలతకు రాజకుమారునికి వైభవంగా పెళ్లి చేసింది. అప్పటి నుంచి అందరూ ఎంతో సుఖంగా రాజ్యాన్ని పరిపాలించసాగారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.